ఉండాలా కొంచెం ఎంత ఉండద్దు ఐస్ అన్న అన్నాక కాలు పట్టుకొని ఈడో రకం మరి ఆడో రకం మరి ఈడువాడు ఒక్కటైతే ఇంకో రకం. ఇక్కడ ఒకసారి చూస్తే ఎంతమంది వెయిట్ చేస్తారు, అంతా మనం అందరూ వచ్చేసి మన టీం అంతా వచ్చేసింది మొత్తం. వెల్కమ్ బ్యాక్ టు వినరేడర్ పంట తీసుకున్నాను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఏముంటది హ్యాపీ. అరే ఎన్ని మెసేజ్లు ఎంత మంది అంటే నిజంగా విని తినుడు కంటే బండి చూపించుడు ఇంపార్టెంట్. చలో రైట్ నాడు 3 వేసుకోరా బీజిఎం. ఫైనల్ గా జీనైన్ అయితే కొన్నాడు. ఆఖరికి నా మొండి మీద నా భయంతో కొన్నాడు. ఆఖరికి నేను కొనుక్కునేదాకా నేను ఊకోలేదు. కాబట్టి మీ అందరికీ సంతోషం చేయడానికి ఇమ్మీడియట్లీ జీనైన్ కొన్నాడు. వెల్కమ్ బ్యాక్ టు ద మోస్ట్ అవైటెడ్ వీడియో అన్నమాట. సో ఎందుకంటే మనం చూస్తే కూడా మన కొత్త బండి అయితే వచ్చేసింది. జరిగే పక్కకి బండి ఖరాబ్ అయింది. పక్కకి చేసిపోందనా మొహం చూడండి. చేపల మార్కెట్ లో వీపు దంపుకున్నాడు. మూత వేసుకుని అలా బండి మీద నిలిచినాం. గ్రాంతరవాసి కప్ప. సో మనం చూస్తే ఎన్నో రోజుల నుంచి అందరు జీనాయన్ కమెంట్ చేసి కదా. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఇంత రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి. అసలు అంటే బండి ఇంతమందికి ఇష్టము, బండి గురించి ఇంతమంది చూస్తారు వీడియోలు అని చెప్పి అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఏంటంటే నార్మల్గా వీడియోలు చేస్తున్నామా అని చెప్పి చూస్తారేమో అనుకున్నా, కానీ బండి ఇంత ఇష్టపడతారని చెప్పి నా గాడి ఆగా బోలో. సో అట్లా మనం చూస్తే అసలు ఇట్లా అంతమంది రెస్పాండ్ అవుతారని చెప్పి అనుకోలేమాట బండి అమ్మేస్తే. సో అసలు అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వచ్చింది. సో నేను ఏ ఫోటో అప్లోడ్ చేసినా, ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరు జీనైన్ అన్న బండి జీనైన్ చెప్పి చాలా మంది కమెంట్ చేశారు అన్నమాట. సో ఫైనల్గా అయితే నేను అమ్మేసిన కాబట్టి మళ్ళీ అసలు ఆ పైసలు ఇంట్లోకి ఇచ్చేద్దాం అనుకున్నా. కాకపోతే మీ ప్రేమ, మీ లొల్లి, మా డాడీ వాళ్ళ ఇంట్లో మా డాడీ వాళ్ళతో లొల్లి, ఇంకా మా ఇంటికాడ పిల్లలు వచ్చి లొల్లి, ఇటు సైడ్ అన్న వాళ్ళతో లొల్లి, అటు సైడ్ టీంతో లొల్లి, అటు సైడ్ మా దోస్తులతో లొల్లి, ఇంతమందితో లొల్లి చిన్నపిల్లలు ఎమోషనల్ అవుతారు. సడన్ గా రోడ్ పైన ఇంటికాడికి వచ్చి బండి అమ్మేసి అన్న బండి ఎందుకు అమ్మేసి అని చెప్పి రోడ్ మీద నన్ను ఎంతమంది కలిసి అడిగారు అంటే లైక్ లిటరలీ చాలా మంది చెప్పలేను ఎంతమంది అడిగారో. వాళ్ళందరూ వీడియో చూస్తున్నాం కూడా నాకు తెలిసి. సో మీకు తెలిసి ఎంతమంది అడిగారో నా బండి గురించి. సో ఫైనల్గా అయితే మనం ఇట్లా వేసి అయితే బండి అయితే కొన్నాం అన్నమాట. యాక్చువల్లీ బండి కూడా ఒక 2 days అయింది. కాకపోతే బండి కొన్ని పేపర్ వర్క్ అవన్నీ కంప్లీట్ అయ్యడానికి టైం పట్టింది అనమాట మనకి. సో అట్లా 2 days టైం పట్టింది అన్నమాట పేపర్ వర్క్ కోసం. సో ఫైనల్గా చూసుకుంటే మాత్రం మన బైక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అంటే అది మన పైసలు ఇస్తానే వచ్చింది అని చెప్తలేడు. చూడండి గైస్, ఉండాలా కొంచెం ఎంత ఉండద్దు గైస్. అన్న అన్నాక కాలు పట్టుకొని ఈడో రకం మరి ఆడో రకం మరి ఈడువాడు ఒక్కటైతే ఇంకో రకం. ఫైనల్ చూపించేద్దామా? ఫైనల్గా అంటే యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే మంచిగా ఫస్ట్ బైక్ ఎట్లయితే లాంచ్ చేసాం సేమ్ అట్లా లాంచ్ చేద్దాం అనుకున్నాం. కానీ పట్టలేదు. కాకపోతే బట్ట దొరకలేదు. బట్ట మనకి ఈడుంది కానీ ఆడలేదు బట్ట. అంటే బట్ట అంటే గుంజే బట్ట, ఈ నెత్తి బట్ట కాదు. ఇలా మనకి బట్ట లేదు, మీరు చూసుకోవచ్చు ఫుల్ హెయిర్ ఉంటుంది. బట్ట అంటే కూడా సైడ్ ఏం లేదు, నాకు మొత్తం ఎంటికలు ఉంటాయి. కొన్ని ఎంటికలు సన్నీకి ఇచ్చిన అనమాట. इरफान नहीं गाड़ी अरे इरफान बिना रे भैया ఏమంటే అల్ల అయిపోయాడు పండుకొని లేచి నాడు దా. ఇక్కడ ఒకసారి చూస్తే ఎంతమంది వెయిట్ చేస్తారు, అంతా మనం అందరూ వచ్చేసి మన టీం అంతా వచ్చేసింది మొత్తం.
సబ్స్క్రైబర్ సాయపురా. సో గైస్ ఇంకా చాలా మంది మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది గాయస్, అందరూ వచ్చేసారు మా గురించి మొత్తం ఇక్కడ చూస్తున్న మధ్యలో కొట్టుకుంటారు అనమాట మా గురించి. సో అట్లా అయిపోయింది అనమాట. సో ఫైనల్ అయితే మనం దీనైతే ఇచ్చేసినాం. చెప్పు. సో గైస్ బెనర్ అయితే ఏం చెప్పాలని చెప్తారు, మీరు టాపిక్ ఏంటి కచ్చ తినమంటే గంట మాట్లాడతాడు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ఇప్పుడు అన్న చూసుకుంటే ఇగో ఈ బండి కొన్నాడు, నా బండితో రేస్ పెడతాడు అంట. ఇప్పుడు మన సీన్ అయితే వచ్చేసింది. అన్న సీన్ నా సీన్ అయినా లేదు, అన్న ఆర్ఎస్ చూసుకున్నాం. ఇమ్రాన్ ఆర్ఎస్ నేను ఒక్కటే మాట్లాడుతాను. ఇమ్రాన్ ఆర్ఎస్ మనం ఇక్కడ చూడొచ్చు బట్ట బండికి అబ్బాయి బట్ట లేదు కానీ ఇక్కడ బట్ట ఉంది అనమాట. బట్ట లాభం లేదు. వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చెప్పి అసలు బండి ఇట్లా వచ్చింది ఎట్లా అనిపిస్తుంది అడుగు. మీ బాగున్నాడు ఫస్ట్. ఎట్లా బండి? పాత బండి లెక్కన పాత బండి అంటే ఆ ఫీల్ వస్తుందండి. బాగా కైసా గాడి అయితే హారిక చూస్తాడు, పెళ్లి తీస్తుంది హారిక కావు. ఏమైంది స్పందన? అయితే స్పందన కూడా మస్తు ఫీల్ అయింది అనమాట. అన్న నీ బండి మీద ట్రాల్ చేసుకోకుండా బండి అమ్మేసిన చెప్పి ఫీల్ అయింది. అంటే నేను బండి అమ్మినా చెప్పి బాధ లేకుండా ఏమైకి ట్రాల్ తీసుకోవాలని బాధ ఉండే అనమాట. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అట్లా ఇప్పుడు దీని మీద పోతాం కదా, ఎట్లనైనా దీని మీద మేము వీలీ కొడతాం. ఇప్పుడు వీలి కొడతావా? వీలి కొడతా అంట. మేము కొడతా, నువ్వు కొడతా, నేను ఇంకా కూర్చుంటా. ఈమె కొడతా, నేను కొట్టాలంటే నేను ఉంటా, నేను హాస్పిటల్ ఉంటా. అవునా నిజమా? సన్ని మాట్లాడతా ఇక నేను తీసుకుంటలేమని బాధ. సన్నీతో ఎక్కువ మాట్లాడితే బండి సన్ని నేర్పించిన అంటాడు. బండి నేర్పించిందా నేను కదా పెట్టాను. బండి నేర్పించింది సన్ని అంట. సన్ని లేపంటే మర్చిపోయినా కింద పడ్డా మన 7 6 అమ్మ బాబాయ్ మన నేర్పిస్తా అని చెప్పి ఎట్లా గుర్తుంది? అది ఒకటే గుర్తుంది, ఎందుకంటే వీడియోలో చూసాం. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. సో ఇప్పుడు ఉంటాయన్నమాట మా టీం అంటే మొత్తం కచ్చపక్క టీం ఉంటుంది మాది. వాడు చూసుకుంటే ఈ పాప ఊరు అడగండి పిల్లలకి చెప్తాడు. ఈ పాప పెద్దక్క కూతురు ఈడ అడుగు. ఇర్ఫాన్ కోనే ఏ కోనే గచ్చే బోలో కోనే హరిలో రంగ హరే, హరిలో రంగ హరే. బోలో వెల్కమ్ బ్యాక్ టు వినరేడల్. వెల్కమ్ బ్యాక్ టు పరీక్ష బాయ్. విన్నర్ బాయ్స్ అంట. అన్న కోడి మామదిని అన్న రెడీ. చెప్పు మీ డాడీకి చూపి ఇప్పుడే చూపేది మీ డాడీకి కాదు. ఇన్ని రోజులు బండి అమ్మేసి అని చెప్పి లొల్లి చేసినప్పుడు బండి తీసుకున్నాను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఒపీనియన్ ఏముంటుంది? హ్యాపీ. చాలు మంచి చల్లబడ్డదా? చల్ల పడుతుంది. ఇప్పటికే లొల్లి ఏం చేయవు కదా? ఏ లొల్లి నాకింది. కొన్ని ఉన్నాయి కదా. కొన్ని ఎందుకు లొల్లి చేస్తావు? అవి వేరే ఉంటాయి. అవి బండి కొన్ని లొల్లి వేరే, మళ్ళీ బండి తర్వాత ఇంకా వేరే లొల్లిలు వేరే. ఇంకా లొల్లి ఉంది ఏమనొద్దా? సరే అట్లా చూసుకుంటే ఫైనల్ గా అయితే మన బండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ బండి కూడా రెడీ ఉంది. నెక్స్ట్ ఈ బండి వర్సెస్ ఆ బండి. అయితే సన్నీ అయితే డైరెక్ట్ నాకు ఫోన్ చేసి అన్నాడంట. నాకు మస్తు అన్నాడంట కాదు అన్నాడు, మస్తు బాధ అనిపిస్తుంది బండి ఎందుకు అమ్మేసి అని సన్నీ కూడా ఫీల్ అయినా అనమాట. ఎందుకంటే సన్నీ కూడా తిరిగింది ఆ బండి మీద. అందుకని బండి గుర్తొచ్చి ఫీల్ అయినంట, ఎమోషనల్ అయిపోయిందంట. బొబ్బాడు కూడా ఫీల్ అయ్యిండు. ఫైనల్ గా అయితే జడ్జి వచ్చిందిరా మళ్ళా. యాక్చువల్లీ గైస్ ఇది పెద్ద ప్రాంక్ అన్నమాట. ఎఫ్జెడ్ కి మాడిఫై చేయించిండు Z9 లాగా. అంత మాట పాపం వాళ్ళ డాడీ ఏమనుకుంటాడేమో. ఎందుకంటే మీకు బండి చూపిస్తా, మీరు చూడర్రి. వెబ్సైట్ ని మాడిఫై చేసిన పైసలు అన్ని తినేసిన నేనే. పులియేడా పిల్లేడా? పులి ఈడా పిల్లి ఆడా. పులి ఈడుంది పిల్లి ఆడు. Z9 కాదు ఎఫ్జెడ్ కి నువ్వు మాడిఫై చేయించినావు రామ్కోట్లా. ఏం పిచ్చోనా అనుకుంటున్నావు, అందరికి తెలుసు. ఇప్పుడు మిస్టేక్ వచ్చింది. సో
సో గాయ్స్ ఇది చూసుకుంటే R15 ని ZX10R చేసారు అనమాట. సో ఇది R15 ని ZX10R చేసినప్పుడు నేను FZ ని Z9 చేస్తే తప్పు లేదన్నమాట. సో మనమైతే మన FZ 250 చూడడానికి పోదాం, సారీ 390 చూడడానికి పోదాం. అయ్యో అంకుల్ని పైన ప్లాన్ చేసిండంట. బావు నా మీద వీళ్ళేమో ప్లాన్లు వేస్తారు, కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళు వేసే ప్లాన్ నాకు ముందే తెలిసిపోతుంది. నేను వాళ్ళ జుత్తుల నుంచి వెళ్ళిన నాకు తెలియదా చెప్పు. అరే ఎన్ని మెసేజ్లు ఎంత మంది అంటే నిజంగా విని సారీ తినుడు కంటే బండి చూపించుడు ఇంపార్టెంట్. స్పందన చున్నేసి కొంచెం ఏదో ఒకటి అది వచ్చి పంట పోతుంది. ఇదిగో బండి మీద మన టీం అందరినీ వండుకోమని చెప్పు. 1 2 3 అందరు జరిగిరా వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. అందరు వచ్చేసారు బండి మీద, బండి కనిపించదు. సో గాయ్స్ మనం చూసుకుంటే మన దగ్గర బట్టలే చెప్పి మనం అందరు కలిసి బండిని అయితే కవర్ చేసిరు అనమాట. సో 3 2 1 అనగానే జరుగుతుంది. 3 2 1 అనగానే బండి మన ఇంట్లో కూడా పైసలు లేవా? అదే అవన్నీ చెప్పలేనా? ఓపెనింగ్ అయ్యి ఒక బ్లాస్ట్ లేదు, ఏం లేదు. ఏమనం చేయొద్దని వద్దు, నువ్వు బ్లాస్ట్ దే కేక్ దే అప్పుడే. అదే A few moments later. సో గైస్ ఫైనల్ అయితే బండికి అయితే బట్ట లేదు. సో అట్లా అని చెప్పి అందరు కవర్ చేసారు. సో దీనికి ఒక ఏంటంటే మా వాళ్ళు అందరు కవర్ చేసారు. 3 2 1 అంటే అందరు జరుగుతారు, అప్పుడు మీకు బండి కనిపిస్తుంది. చలో రైట్ నాడు 3 2 1 వేసుకోరా బీజిఎం. సో గైస్ ఫైనల్ అయితే మన Z9 అయితే మీరు అందరూ మెసేజ్ చేసి కామెంట్లు వేసి తిట్టి మాటలు పడిపించి అసలు అవన్నీ కాదు. అంకుల్ చెప్పినందుకు బండి తీసుకుంటలేకపోతే పైసలు తినేసేటోడు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి. పైసలు ఇచ్చేస్తుండే ఏమి ఇవ్వకపోతుండే ఆల్రెడీ. అంకుల్ నాకు పైసలు ఇచ్చేది ఉంది ఇంకా. నువ్వు నాకు ఇచ్చేది 50,000. రైట్ రైట్ మీరు గుర్తుపెట్టుకోరి, ట్రాన్సాక్షన్ చూపిస్తాను. నీకు ఆతుంది కదా అన్నది. అన్న కార్ లో పెట్రోల్ అయిపోయిందంటే 50,000 అడితే 50,000 కొట్టిన పెట్రోల్ కి. నెల మొత్తం రావాలి కదా అన్న. సో గైస్ ఫైనల్ అయితే Z9 అయితే వచ్చేసింది. అది కూడా వాళ్ళ డాడీ వల్ల వచ్చింది అనమాట, లేకపోతే ఏదో వేరే బండి కొంటుండే. ఇది కూడా Z9 కాదు, FZ కి మాడిఫై చేయించింది. ఇది FZ మాడిఫైడ్ అంటే దీని సౌండ్ ఏనండి. ఇగో సో గైస్ ఈ బండి చూడండి, ఈ బండి కూడా సేమ్ అట్లానే లేదా చెప్పు. సో గైస్ మనం బండిని మొత్తం రైట్ రౌండ్ ఒకసారి చూస్తాం. ఇటు చూసి మన పాత బండి ట్యాంక్ సిల్వర్ ఉంటుండే, ఇది బ్లాక్ ఉంది. తక్కిందంతా సేమ్ టు సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. దాని ట్యాంక్ బ్లాక్ ఉంటుండే, దీని ట్యాంక్ దాని ట్యాంక్ సిల్వర్ ఉంటుండే, దీని ట్యాంక్ బ్లాక్ ఉంది. అంతే, దానికి దీనికి తేడా ఏం లేదు, మొత్తం సేమ్. మీరు Z9 Z9 తీసుకొచ్చినాం మళ్ళీ. సో ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పు. ఫస్ట్ అయితే ఆంటీని కూర్చోబెట్టుకో లేడీస్ లో, తర్వాత ఏదైనా అమ్మాయిని కూర్చోబెట్టుకో. ప్యారీ సమాజ్ గయి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అంకుల్ మీ ఫ్రెండ్స్ ఉన్నారా అంకుల్? మా పెద్దగా కూతురు. హాయ్ గాయ్స్. హాయ్ అంకుల్ మేరీ కాదు, అంకుల్ కి ఫ్రెండ్ ఉంది తెలుసా, మేరీ అని. మేరీ పక్కనే ఉంది. మే పక్కనే కాదు, అంకుల్ కి బండి ఇస్తా మేరీ అంటే ఎక్కించుకొని పోతాడు పడిపోయి. అసలుడే గాని మహానుభావుడు. ఫైనల్గా Z9 అయితే కొన్నాడు. ఆఖరికి నా మొండి మీద నా భయంతో కొన్నాడు. ఆఖరికి నేను కొనుక్కునేదాకా నేను ఊకోలేదు. కాబట్టి మీ అందరికీ సంతోషం చేయడానికి ఇమ్మీడియట్లీ Z9 కొన్నాడు. ఆల్రెడీ ఎక్కువనే ఖర్చు అయినాయి, కానీ 1.2 lakhs ఖర్చు పెట్టేసినాం మొన్న చెప్పిన లాస్ట్ టైంలో. మళ్ళీ అవి అడ్జస్ట్ చేసి కట్టినాం అనమాట. సో అట్లా చూసుకుంటే మా డాడీ తెలియదు ఆ ప్రాంక్ అని.
అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? సో గాయ్స్ మనం చూసుకుంటే నేను ఈ బండికి స్టాక్ సైలెన్సర్ వచ్చిందన్నమాట. సో నేను నా పాత బండి సైలెన్సర్ దీనికి పెట్టించిన మళ్ళీ, ఎందుకంటే మా ఫ్రెండ్కే ఇచ్చింది సైలెన్సర్ బండి, నేను సైలెన్సర్ నేనే తీసుకున్నా. సో అదే సైలెన్సర్ దీనికి మళ్ళీ ఫిట్ చేయించినాం. మళ్ళీ సైలెన్సర్ చూసి అన్న అదే బండి అనుకుంటారు, అది కాదు, అది వేరే ఇది వేరే. అది వెల్డింగ్ కార్బన్ ఫైబర్ అంటారు, దీన్ని ఏమంటారు, కార్బన్ ఫైబర్ అంటారు దీన్ని. సో అంటే అలా ఉంటుంది అన్నమాట, 20 రూపీస్ కాదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో ఈ అన్న వాళ్ళ షాప్ అనమాట. సో ఇక్కడ అయితే ఓపెన్ చేయించినాం. సో ఈ షాప్ది కూడా చెప్తాం. ఎక్కువ మాటికి మేము ఏమైనా చేయించేది ఉంటే ఇన్నే చేపిస్తాం. ఇక్కడ మీదే చూసుకోవచ్చు 47 కార్స్ అని. అంటే ఇది ర్యాపింగ్, ఇంకా ఏమేమి ర్యాపింగ్, స్టిక్కరింగ్, పీపీఎఫ్ వర్క్ అంతా అవుతుంది అనమాట. A to Z మొత్తం అన్ని చేస్తారు. ఊఫర్స్ గీఫర్స్ అన్ని A to Z. కార్లో మొత్తం కార్కి కూడా ఫుల్ బాడీ ర్యాప్స్ అవన్నీ చేస్తారు. సో అన్న మనకు పరిచయం అట్లా అని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసినాం. యాక్చువల్లీ నేను షోరూమ్లోనే అది చేద్దాం అనుకున్నా, కానీ వద్దు అన్నాడు. అవును, ఎందుకు ఇక్కడ ఏదో మన ఇంటికాడనే అని చెప్పి ఇంటికాడే చేపించిన. సో నెక్స్ట్ ఇంకో సర్ప్రైజ్, కొత్త బండి కూడా నాది, ఇంకో బండి వస్తుంది, కొత్త బండి. మీరు అందరు షాక్ అవుతారు. ఇంకొక ఎన్ని డేస్ R15 V2 వర్జన్ వస్తుంది అనుకో భయ్యా. ఇంకా ఎన్ని రోజుల్లో వస్తుంది కొత్త బండి? ఇంకొక 1 వీక్లో చేస్తుంది అనుకో. ఇంకో 1 వీక్లో కొత్త బండి మనది రివీల్ అవుతుంది. ఈ బండి నాదనమాట. సో ఆ కొత్త బండి మీరు చూస్తే షాక్ అవుతారు. సో నెక్స్ట్ లెవెల్ అంటే ఇది కాదు, ఇంకో బండి. సో ఇంకో కొత్త బండి వస్తుంది కొన్ని రోజుల్లో. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బండి అయితే. దాని అయితే మొత్తం R15 ఏమండి? అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? R15 కాదు, కొత్త పెద్ద బండి అది. 22 లక్షలది. ఒకళ్ళు చెప్పి మొత్తం చూడండి ఎంతమంది వచ్చేస్తారు, జమ అయిపోతారు. మొత్తం జమ అయిపోయారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. మనం చూస్తే ఖాళీ చూసారా, నా బండి నానే మొత్తం పబ్లిక్ జమ అయిపోయారు అనమాట, ఏమైనా వచ్చిందని చెప్పి. సో ఇప్పుడైతే మనం కొంతసేపు కానీ లోపలికి వెళ్ళిపోదాం. నా బండి గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బండి మాత్రం ఫుల్ బ్లాక్లో ఉందన్నమాట. ఫ్రేమ్ అయితే గ్రీన్ ఉంది, సేమ్ పాత బండి దగ్గర. ఇంకా చూస్తే మొత్తం ఫోటోషూట్ నడుస్తుంది. రాత్రి నుంచి నిద్రపోలేవా అన్న, బండి డెలివరీ వీడియో అని చెప్పి కళ్ళు ఎదురున్నాయి, అందుకే నిద్రనే పడతలేదు నాకు. బండి ఎప్పుడు చూపిస్తాం, మారు ముంత చోడు చింత. సాయి రిలీజ్ అయి పైనకి పోయి చూస్తే మొత్తం ఇక్కడ బండి రివీలింగ్ కాదు, మీటప్ పెట్టినట్టుంది. మొత్తం అందరు జమ అయిపోయారు అనమాట. సో ఇట్లా సబ్స్క్రైబర్స్ అంటే ఇట్లుంటారు. ఆటో ఆపి వచ్చారు. అలా లెక్కించుకొని వస్తారు కదా. సో ఇంతమంది వచ్చినమాట ఫోటోలు దేనికి. మన బండి అయితే అవాడ లోపల వెయిట్ చేసింది. లోపల దా మా పెద్ద ఫ్యాన్ వచ్చండి, నాకు ఫోటో కావాలంటే ఫోటో వచ్చే లెవెల్ రా బండి చూపిస్తాం. సో మనం చూసుకుంటే ఆ బండికి ఈ బండికి డిఫరెన్స్ ఏం లేదు, మొత్తం సేమ్ అనమాట. కాకపోతే ట్యాంక్ ఒకటి బ్లాక్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ వస్తే ఇగో లేదు పీపీఎఫ్. మనం చూసుకుంటే ఇక్కడ జీన్ అని చెప్పి ఇక్కడ బ్యాచ్ వస్తుంది అనమాట. సో దానికి దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం లేవు, మొత్తం సేమే. అండ్ దీని కానీ నాకు ఆ బండి కంటే ఈ బండి కొంచెం పొట్టి అనిపిస్తుంది, ఎందుకంటే దానికి మనం పెద్ద టైర్ వేసినాము, దీనికి చిన్న టైర్ ఉంది. సో తొందరగా ఈ టైర్ అరిగిపోవాలి, దీనికి కూడా పెద్ద టైర్ వేద్దాం
అది అరగకపోయినా మనం వలగొట్టేస్తాం కదా. అరగకపోయినా మనం వలగొట్టేస్తాం. వలగొట్టి పెద్ద టైర్ అయితే వేసాము. సో ఫైనల్గా అయితే మొత్తం జీనా వచ్చేసి అనుకోరు గాలి ఇబ్బంది తెలుసు. ఆ గాలి సొన ఫిల్టర్ ఫైరింగ్ ఉంటుంది మొత్తం. సో నెక్స్ట్ వీడియోతో తొందరగా మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ పీస్ ఆఫ్ అండ్ టేక్ కేర్. సో ఫైనల్గా మీకోసం జీనా వచ్చేసింది. గాయ్స్ బాయ్.